ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 25వ రోజు బహుళ దశమి. ఈ రోజు నిషిద్ధాహారము పులుపు పదార్థాలు. ఈరోజు పూజించవలసిన దైవము దిక్పాలకులు. ఈరోజు జపించవలసిన మంత్రము ఓం ఈశాన్యాయ నమ స్వాహ. ఓం ఈశాన్యాయ స్వాహ. చేయవలసిన దానం యథాశక్తి చేయవచ్చు. కలుగు ఫలితము అఖండ కీర్తి, పదవి ప్రాప్తి. కార్తీక పురాణము 25వ రోజు 25వ రోజు పారాయణము 25వ అధ్యాయము. దూర్వాసముని అంబరీషుడిని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాపశేషము వలన నీకి అనర్థము వచ్చెను. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకు ఎలా అనుకూలించునో అలానే చేయుము. ఇక మాకు సెలవిప్పించండి అని పండితులు పలికిరి. అప్పుడు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా అభిప్రాయాన్ని విని వెళ్ళండి. ద్వాదశి నిష్ఠ విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయటం వల్ల బ్రాహ్మణులని అవమానించుట కాదు. ద్వాదశి వ్రతమునకు భంగము కలుగదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించెదరు. నా యొక్క పూర్వ పుణ్యఫలము నశించదు కనుక జలపానము చేసి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము చేశాను. అంబరీషుడు జలపానం తీసుకున్న మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాధికారుడై కళ్ళ వెంట నిప్పులు గక్కుచూ, ఓరి మదాంత, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నీవు ఏల భూజించితివి. ఎంత దుర్మార్గుడవు, ఎంతటి నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపించి పెట్టకుండా తాను ముందు తిన్నవాడు మలభక్షకుడు అగును. అటువంటి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనంతో సమానము అయినదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహివి అగుటయే కాక హరిభక్తుడవు ఎట్లగుదువు. శ్రీహరి బ్రాహ్మణుని అవమానించిన సహించడు. నన్ను నీవు అవమానించుట శ్రీహరిని అవమానించుటయే కదా. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహా భక్తుడవని అతి గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానించి నిర్లక్ష్యంగా జలపానము సేవించినావు. అంబరీష, నీవెట్లా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు? నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు అనెను. అంబరీషుడు ముని కోపమునకు గజగజ వణుకుచు ముకుళిత హస్తముతో, మహామునీంద్ర, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే ఈ పని చేసితిని. నన్ను రక్షించండి. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కనుక నన్ను కాపాడండి అని అతని పాదాలపై పడెను. దయాశూన్యుడైన ఆ దూర్వాస మహాముని అంబరీషుని తలని ఎడమకాలుతో తన్ని, దోషికి శాపము ఇవ్వకుండా ఉండరాదు. నీ మొదటి జన్మలో చేపగాను, 2వ జన్మలో తాబేలుగాను, 3వ జన్మలో పందిగాను, 4వ జన్మలో సింహముగాను, 5వ జన్మలో ఆమోనిగాను, 6వ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడిగాను, 7వ జన్మలో మూఢుడైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేనటువంటి రాజుగాను, 9వ జన్మలో పాషాండ మతస్థుడిగాను, 10వ జన్మలో
పాప బుద్ధి కల దయలేని బ్రాహ్మణుడిగాను పుట్టుదువుగాక అని శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడు అగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదు అని తన భక్తునకు అపాయము కలగకుండా అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే నీ శాపములను అనుభవింతును అని పాదాలపై బడెను. అయినను దుర్వాసుడు ఇంకను కోపము పెంచుకొనగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శన చక్రము కోటి సూర్యుల ప్రభావము కలదై అగ్నిజ్వాలలను గ్రక్కుచూ దుర్వాసునిపై పడబోయెను. అంతా దుర్వాసుడు ఆ చక్రము తనను అంతము చేయునని ప్రాణాలపై ఆశ కలిగి అచట నుండి బ్రతుకు జీవుడా అని పరుగుపెట్టెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు భూలోకంలో ఉండే మునులను తనని కాపాడమని, దేవలోకం వెళ్ళి దేవేంద్రుడిని తనని కాపాడమని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మని, కైలాసానికి వెళ్ళి శివుడిని తనని కాపాడమని ఎంతో వేడుకొనెను. ఎంత ప్రాధేయపడినను దుర్వాసుడిని చక్రాయుధ భారము నుండి రక్షించలేకపోయిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక పురాణ మందలి 25వ రోజు పారాయణము 25వ అధ్యాయము సంపూర్ణము. తిరిగి 26వ రోజు పారాయణంలో కలుసుకుందాం.